హాయ్ అండి. ముందుగా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటికి కావాల్సినవి బియ్యం, మినపప్పు, అటుకులండి. ముందుగా 3 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినపప్పు నానబెట్టుకోవాలండి. ఈ అటుకులు మాత్రం మిక్సీ తిప్పుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే వీటన్నిటిని కొంచెంగా జార్లోకి తీసుకొని మిక్సీ తిప్పి పక్కన పెట్టుకున్నాను. నేనైతే స్టోర్ బియ్యమే వాడానండి దీనికి. ఇంట్లో మనం రైస్ వండుకుంటాం కదా, ఆ బియ్యం అయితే వాడుకోలేదు. మా అమ్మ అయితే ఇట్లే చేసేది, నేను ఇట్లాగే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగా వస్తాయండి దోశలు, చాలా క్రిస్పీగా ఎర్రగా వస్తాయండి. దీంట్లో ఇంకేమీ యాడ్ చేయబడలేదు. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే చాలా బాగా వస్తాయి దోశ పిండి. ఇంకా రోజంతా నైట్ అంతా పక్కన పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం చూద్దాం. వీటికి కావాల్సినవి వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిరపకాయ, టమాటా, ఎర్రగడ్డ, తినేశనగపప్పు, కొబ్బరండి. ముందుగా వేరుశెనగపప్పు వేయించి పక్కన పెట్టుకున్నానండి. తినేశనగపప్పు కూడా అందులో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్, తర్వాత కొంచెం టమాటా అండి. ఈ 3 కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించేసుకోవాలండి. వీటిని ఇంకా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెంగా ఫస్ట్ ఇవి మిక్సీ తిప్పేసుకొని తర్వాతే పచ్చిమిర్చి అవన్నీ మిక్సీలో వేసి తిప్పాలండి. లేకపోతే మెదగవండి అవి. వేరుశెనగపప్పు మెదగదు. ఆ తర్వాత దీనికి పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. పోపు వేసి పక్కన పెట్టేస్తే రెడీ అయిపోయింది చట్నీ. ఇంకా కారం అండి. కారంకి ఆనియన్స్, ఎండుమిరపకాయలు మాత్రమే. ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఎర్ర కారం చాలా బాగా వస్తుంది. ఈ రెండింటిని మిక్సీ తిప్పేసుకొని పోపు వేయాలండి. దీనికి కూడా కొంచెం ఆయిల్, అందులో ఆవాలు, కరివేపాకు వేసేసి ఈ కారం అందులో వేసేసి కలుపుతూ ఉండాలండి. ఎక్కువసేపు వాడ్చాలండి. దీన్ని వాడిస్తే బాగుంటుంది. కారం చాలా టేస్ట్ వస్తుందండి దోశలోకి. ఈ రెండింటి కాంబినేషన్ తర్వాతేనండి. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. పల్లీ చట్నీ ఇంకా ఎర్రకారం చాలా బాగుంటుంది దోశలోకి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మా పాప కాలేజీ టైం అయింది, అందుకని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. తర్వాత ఇంకా దోశ బ్యాటర్ రాత్రి తయారు చేసి పెట్టాను కదా, అది ఇంకా దోశ వేస్తున్నానండి. సాల్ట్ కలుపుకొని ఫస్ట్ ఒక ప్లెయిన్ దోశ వేస్తున్నానండి. చూడండి ఎంత బాగా వస్తుందో. మీరే ఏమీ కలపలేదు అందులో, కేవలం బియ్యం, మినపప్పు, అటుకులు మాత్రమే. ఈ ప్లెయిన్ దోశ అయిపోయిన తర్వాత ఎగ్ దోశ కూడా అడిగింది మా పాప. ఇంకా అది కూడా ఎట్లాగో అడిగింది కదా, వేసి చూపిస్తానండి మీకు. ఈ ప్లెయిన్ దోశ అయిపోయింది. మళ్ళీ కొంచెం దోశ బ్యాటర్ పెనం మీద వేసేసి ఎగ్ కొట్టి అందులో కొంచెం కారం వేసేసి, నేను తయారు చేసి పెట్టుకున్న కారం వేసేసి తినండి. అట్లా స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి మళ్ళీ టర్న్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఇంక 2 తీసుకెళ్ళి మా పాపకి ఇస్తాను. తను తిని ఎలా ఉందో మీకు చెప్తుంది. చాలా బాగా వచ్చాయి కదా దోశలు. మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.